సార్ అన్న ఇంకోటి ఏంటంటే సార్, నేను విన్నది అది వాస్తవమా అవాస్తవమా అయితే నాకు తెలీదు. ఓకే. చైనాలో హ్మ్. చైనీస్ పీపుల్‌కి వాళ్ళ మదర్ లాంగ్వేజ్ తప్ప మనం ఇంగ్లీష్‌లో మాట్లాడదాం అంటే వాళ్ళకి నాట్ ఒక్క వర్డ్ కూడా రాదనేసి నాకు తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది? లేదు. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఓకే. స్టార్టింగ్‌లో అది ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఇంకోటి ఏంటంటే అక్కడ గవర్నమెంటే రిస్ట్రిక్ట్ చేసింది. అంటే ఏంటి ఎందుకు ఫారెన్ లాంగ్వేజ్ ఫారిన్ లాంగ్వేజ్ ఓకే. మాట్లాడదు. ఈవెన్ ఒక బోర్డ్ గానీ, ఇప్పుడు బోర్డ్స్ అన్ని కూడా మారిపోతా ఉన్నాయి. అంటే 2 లాంగ్వేజ్‌లో ఉంటది. అక్కడ వాళ్ళు కంపల్సరీ ఎందుకంటే ఆళ్ళ కంట్రీ దాటిపోకూడదు. ఇక్కడే వాళ్ళ కంట్రీని డెవలప్ చేయాలని స్ట్రిక్ట్ రూల్స్ తోటి అట్లా చేశారు. ఓకే. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు చేసే రీసెర్చ్ సెంటర్‌లో గానీ, ఇప్పుడు ఈవెన్ మన వాళ్ళు మెడిసిన్ చేయడానికి పోతే ఫస్ట్ 1 ఇయర్ వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మనోళ్ళు కూడా. ఇప్పుడు చైనా మెడిసిన్ అని ఇంతకుముందు విన్నాం కదా! అవునవును. ఒక 10 ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడంటే అవును. మెడికల్ కాలేజ్‌లు పెరిగిపోయినాయి. హ్మ్. అప్పుడు ఇదే ఉండిందనమాట. ఫస్ట్ ఓకే. చైనీస్ నేర్చుకోవాలి.